వచ్చే రోజుల్లో రాక్షసులు నాశనం అవుతారు. పార్టీలో కొత్తగా చేరేవారు ఆలోచించాలి. మీరు కోరుకునేది ఏది జరగదు. టికెట్ ఇస్తారనే గ్యారంటీ ఏమీ ఉండదు. 11 ఏళ్లుగా అణచివేత ఎదుర్కొంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ డిక్లరేషన్ విలువ లేదు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇది బీజేపీ నుంచి. మరి ఇప్పుడు ఈయన విమర్శిస్తూ కొత్తగా చేరే వాళ్ళు ఆలోచించాలంటే ఈయననే ఆలోచించాల్సింది. బాలరాజుని జర ఆలోచించరు. నీ గురించి చెప్తున్నాడు రాజాసింగ్ అన్న. సాండ్రోలకి వెళ్ళి పాపం అసమ్మతితోని తండ్లాడుతున్నాడు. ముందు రాజాసింగ్ సంబంధించిన వార్త చదువుదాం. హిందుత్వానికి, దేశానికి, సమాజానికి మంచి చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, కానీ ఇది మా అబ్బ పార్టీ అన్న మేము చెప్పిందే తీరుతుంది, మేము రాసింది రాజ్యం అవుతుంది అని అనుకునే వాళ్ళ వల్లే తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అవుతుంది అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటనలు విడుదల చేశారు. బీజేపీలో చేరుతున్న వారందరూ అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోవాలి, వీలైతే రాసి పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో జరగదు. మీపై విశ్వాసంతో బీజేపీ చేరిన కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించలేరు. ఎన్నికల వేళ మీకే టికెట్ వస్తుందని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో చేరే ముందు మీరు తొలి వరుస సీట్లో ఉంటారు. తర్వాత క్రమేణా చివరి సీటుకు వెళ్ళిపోతారు. పార్టీలో చేరాక కొన్ని బాధలు కూడా భరించే శక్తిని పెంచుకోవాలని సూచించారు. తన నియోజకవర్గంలో 11 ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటానని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరే వారు కొందరితో చర్చించుకొని వస్తే బాగుంటుందని అన్నారు. విజయశాంతి, విజయేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇలా చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి తర్వాత వెళ్ళిపోయారని, అలాంటి వారితో చర్చలు జరిపితే బాగుంటుందని తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన పేర్కొన్నారు. మరి దీనిపైన బీజేపీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఆయన చాలా స్పష్టంగా ఒక 2 మాటలు మనం మళ్ళొకసారి చదువుతాం. దేశంలో మంచి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. కానీ మిగిలిన విషయాలు చదువు. ఇది మా అబ్బ పార్టీ, మేము చెప్పిందే జరుగుతుంది, మేము రాసిందే రాజ్యం అవుతుంది అనుకునే వాళ్ళ వల్లే తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అవుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా కార్యకర్తలకు ఏం చేయలేదు అంటే, బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి ఎవరైనా, ఈరోజు నిన్న మొన్న బాగా హల్చర్ అయినటువంటి గువ్వల బాలరాజు దృష్టిలో పెట్టుకుని ఈ స్టేట్మెంట్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయనతో పాటు ఇంకొంత మంది కూడా బీజేపీలో చేరబోతున్నారన్నటువంటి దాంతోనే ఆయన మాట్లాడుతున్న సందర్భం ఇది. ఖచ్చితంగా ఇది అర్థం అవ్వాల్సిందే, పెద్దగా అర్థం కాకపోవడానికి. మరి చూడాలి. బీజేపీలో మన గువ్వల బాలరాజు గారు చేరి బీజేపీతోనే నడుస్తా, బీజేపీతోనే అభివృద్ధి అని చెప్పేసి స్టేట్మెంట్లు చాలా పెద్దగా ఇచ్చిండు. ఈయనేమంటున్నాడు, నీకు సీట్ వస్తుందో రాదో కూడా తెలియదు అని అంటున్నాడు. గతంలో బీజేపీలో చేరి వెళ్ళిపోయినటువంటి కొందరు పేర్లు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇలా చాలా మంది వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరి ఆ తర్వాత వెళ్ళిపోయారని, అలాంటి వారితో చర్చలు జరిపితే బాగుంటుందని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇది బీజేపీలో ఒక నాయకుడు చేరితే ఎటువంటి పరిస్థితి ఉంటుందని బీజేపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి మనిషి చెప్తున్నటువంటి మాటలు. ఇక మన గతంలో ఎవరు, ఈటల రాజేందర్ కూడా బీజేపీలో చేరిన తర్వాత ఆ మధ్యలో ఒక యూట్యూబర్ ఛానల్ పైన కూడా దాడి జరిగిన సందర్భంలో వాళ్ళు బీజేపీ, వీళ్ళు బీజేపీ కొట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, బీజేపీ తెలంగాణలో అధికారంలో రాకపోవడానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వమే కారణం అని చెప్పి స్టేట్మెంట్ ఒకటి. ఎగ్జాక్ట్లీ ఇలా చెప్పకపోయినా ఇదే ఉద్దేశంతో చెప్పండి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి బీజేపీలో ఉందని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నాడు. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం.